ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ వన్ ఆఫ్ బెస్ట్ ఫార్మర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు తాను నటనలో, డ్యాన్సుల్లో ఓ ప్రత్యేకత సంపాదించుకోవడానికి కారణం తన అమ్మే అంటున్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నీకంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే నీదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటూనే నలుగురిలో గుర్తింపు వస్తుందని చెప్తుండేది. ఆమె మాటల్లో ఇన్స్పిరేషన్తోనే కూచిపూడి నేర్చుకున్నాను. అమ్మ నుంచే అందరితో మాట్లాడడం తెలుసుకున్నా. చాలామంది అమ్మలు తమ పిల్లలని ఒంటరిగా బయటికి పంపించడానికి రకరకాల కారణాలతో ఒప్పుకుంటారు. మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళమనేది. ఏ విషయమైనా సొంతంగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ఎప్పుడూ నా దగ్గర తన కష్టాలని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పతనం అని చెబుతుండేది. కష్టపడ్డవారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంత పేరొచ్చినా అమ్మ అస్సలు బయటికి రాదు. కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది. అమ్మ గురించి విశేషాలను చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. 'త్రిబుల్ ఆర్' సినిమాతో పాన్ ఇండియాగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నందమూరి హీరో ఇటీవల 'దేవర' చిత్రంలో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవరవరగా ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించాడు. నటుడిగా, డ్యాన్సర్గా ఎన్టీఆర్కు మంచి పేరుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ 'ఆది సింహాద్రి' సినిమాతో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగాడు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంత నట ప్రస్థానం గురించి అంతా మనకు తెలిసిందే.